విశాఖ స్టీల్ ప్లాంట్ పై కూటమి నేతల దొంగ బుద్ధి బట్టబయలైందని శాసనమండలి సభ్యులు మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ విమర్శించారు. కాకినాడలో వైసీపీ నగర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మీడియాతో మాట్లాడారు. విశాఖ స్టీల్ ప్లాంట్ విషయమై సీఎం చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ప్రధాని మోదీతో ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. విశాఖ ఉక్కు అందరిదని, దాని ప్రైవేటీకరణకు ఆపేందుకు వైసీపీ పోరాటం చేస్తుందని తెలిపారు. ఈ సమావేశంలో పార్టీ జిల్లా అధ్యక్షులు దాడిశెట్టి రాజా, మాజీ ఎంపీ వంగగీత విశ్వనాథ్, మాజీ మేయర్ శంకర శివప్రసన్న, పసుపురెడ్డి వెంకటలక్ష్మి, ప్రమీల, కృష్ణప్రియ, రాగిరెడ్డి బన్నీ తదితరులు పాల్గొన్నారు. ఈ రాష్ట్రంలో ఎంత వ్యవసాయ సాగు చేస్తున్నారు, ఆ సాగు అవసరాలకి ఏ అవసరాలు ఉంటాయి, రాబోయే కాలంలో ఏ విధంగా వాటిని అధిగమించాలి, కావాల్సిన పరిస్థితులను ఏ విధంగా ముందు చూపుతో అవన్నీ కూడా సేకరించుకోవాలి అనేది ప్రణాళిక ఉంది. ఎస్ఓపి కొత్తది కాదు, అనాదిగా వస్తున్న పరిస్థితే. కొన్ని సప్లైకి డిమాండ్ తగ్గట్టు సప్లై లేకపోవచ్చు దేశంలో, మనకు ఉత్పత్తి లేకపోవచ్చు ఫెర్టిలైజర్స్, కానీ ఇంపోర్ట్ చేసుకున్న మరి ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వం కూటమి ప్రభుత్వమే కదా, మరి వాళ్ళ ప్రభుత్వమే కదా. మరి దేశంలో మిగతా రాష్ట్రాల్లో ఏ రకంగా మరి అవి ఫుల్ఫిల్ చేస్తున్నారు, బీజేపీ వాళ్ళ రాష్ట్రాల్లోనూ, మరి ఇక్కడ ఎందుకు జరగట్లేదు? అధికారం స్వాతం ఉండి మరి ఆ నార్థన్ స్టేట్స్లో ఏ విధంగా దొరుకుతున్నాయి అంటే శ్రద్ధ లేకపోవడం, వాటి పట్ల నిరాశ చూపెట్టడం, అయిపోయిన తర్వాత వచ్చి చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకొని రీతిలో చందనంగా ఉంది. అందుకే ఇవాళ పరిస్థితి. ఆ నేపథ్యంలోనే ఇవాళ వైఎస్ఆర్సీపీ పార్టీ, మా పార్టీ ఇప్పటికే చాలా సందర్భాల్లో చాలా చాలా ప్రాంతాల్లో ఈ రైతులతో కలిసి యూరియా గురించి ఇప్పటికీ చాలా అధికారులను కలవడం, వాళ్ళని ఒత్తిడి చేస్తూ ఉన్నాం. అయినప్పుడు కామన్గా రాష్ట్రం అంతా కూడా రేపు 9వ తేదీ నాడు అన్ని ఆర్టీఓ ఆఫీసుల్లోనూ రైతాంగంతో రైతు సంఘాలతో కలిసి రైతుల కోసం యూరియా తాలూకా డిమాండ్ మీద వెంటనే ఫుల్ఫిల్ చేసి అందుబాటులో తేవడానికి ఒక కార్యాచరణ రూపొందించి 9వ తేదీన ఆర్టీఓ ఆఫీసులకి చాలా దగ్గర గత 15 రోజులుగా దీని మీద మేము ఏ సందర్భంలో ఎక్కడికక్కడ చెప్పుకొస్తూనే ఉన్నాం. ఫైనల్గా రాష్ట్రం అంతా కూడా ఒకే రోజు నాడు దీని మీద కార్యాచరణని రూపొందించిన విషయాన్ని మీ ద్వారా తెలియజేస్తున్నాం. అంతే, ఒకటి కాదు, రెండు కాదు. మనం చూసాం, మన పక్కనే ఉన్న విశాఖ ఉక్కు, ఆంధ్ర ఉక్కు అనే నినాదం. అదేదో ఒక విశాఖపట్నానికి సంబంధించిందే కాదు, యావత్ 9 రాష్ట్రంలో ఆంధ్రులందరికీ కూడా సంబంధించిన ఉక్కు ఫ్యాక్టరీ. 32 మంది బలిదానాలతో వచ్చిన ఫ్యాక్టరీ అది. ఎంతోమంది పెద్దలు దానికోసం ప్రాంతీయాలు చేయడమే కాకుండా పోరాటాలు చేసిన నేపథ్యం. మాటలు చెప్తున్నారు మేము దాన్ని ప్రైవేటిజం చేయమని, కానీ చేతల్లో చూసిన ఇప్పుడే 32 డిపార్ట్మెంట్కి 9వ తేదీ నాడే వాటిని ప్రైవేటిజం చేస్తూ వాటికి టెండర్లు కూడా పిలవడం జరిగింది. ఆయా డిపార్ట్మెంట్ అధికారులని అక్కడ తొలగించి అవుట్సోర్సింగ్కి వచ్చి ఇవ్వడానికి వచ్చి పిలవడం జరిగింది. ఈ రకంగా పోయి ఆ తర్వాత మొత్తం వాళ్ళు ఏదైతే నిర్ణయం తీసుకున్నారో ఆ క్యాబినెట్ నిర్ణయం ప్రకారం దాన్ని 100% డిస్ట్రిబ్యూషన్ చేయడానికి మరి దిశగా ఈ కార్యాచరణ జరుగుతుంది. మా తాలూకా అభిప్రాయం. అందుకే పెద్ద ఎత్తున ఉద్యమం చేయాలని ఆలోచన చేసాం. ఒక కార్యాచరణ రూపొందిస్తున్నాం.
మొత్తం శ్రీకాకుళం నుంచి తూర్పుగోదావరి వరకు అన్ని నియోజకవర్గాల ప్రజలను చైతన్యం చేసి విశాఖ ఉద్యమం ప్రైవేటిజం కోసం ప్రభుత్వ రంగ సంస్థగా ఉండడానికి త్వరలోనే ఆ కార్యాచరణ కూడా చేపట్టబోతున్నామని మీ ద్వారా ఈ ప్రాంత ప్రజానికి తెలియజేస్తాం.